ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కడటానికి డబ్బులు లేవని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికోసం పీపీపీ అనే విధానం లేకపోతే బయట వాళ్ళకి ఎవరికైనా ఇవ్వటం ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. కానీ మెడికల్ కాలేజీలు కడటానికి డబ్బులు లేవు, ప్రజలకి సేవ చేయడానికి డబ్బులు లేవు, రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు లేవు, వీటన్నిటికీ డబ్బులు లేవు. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం కడటానికి మాత్రం దాదాపుగా 1700 కోట్లు కేటాయించబోతున్నారు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. మరి ఇక్కడ డబ్బులు ఎలా వచ్చినాయి? మీరు అనొచ్చు, అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం కడుతున్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడచ్చు. గతంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, అసలు ఈ విగ్రహాల టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం ఒకసారి రివైండ్ చేసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు అంటే మనకు గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అకాల మరణం తర్వాత తెలుగు రాష్ట్రాలు అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా గల్లీకో విగ్రహం పెట్టారు. కానీ ఎక్కడా కూడా గవర్నమెంట్ ఖర్చులతో విగ్రహం పెట్టింది లేదు. అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీయే ఉంది, మహా అయితే పంజాగుట్ట అక్కడ సెంటర్లో చిన్న విగ్రహాలు పెట్టారు తప్ప ఎక్కడా కూడా భారీ స్థాయిలో డబ్బులు కేటాయించి విగ్రహం పెట్టింది లేదు. ఇదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన దాదాపుగా 1700 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటున్న చంద్రబాబు నాయుడు గతంలో వీళ్ళు ఎన్డీఏ కూటమిలో 2014లో మోడీతో గొడవలు బయటకు వచ్చేసినప్పుడు అప్పట్లో శివాజీ స్టాట్యూ పెడుతున్నప్పుడు మనకి దాంతోపాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ పెడుతున్నప్పుడు వాటికి అన్ని వందల కోట్లు అవసరమా అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. అది మాట్లాడింది మళ్ళీ ఏపీలో సభలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే కింజరాపు రామ్మోహన్ రెడ్డి ఏకంగా పార్లమెంట్లో ఈ అంశం లేవనెత్తారు. మీకు మా అమరావతి రాజధాని కోసం డబ్బులు ఇస్తానికి డబ్బులు లేవు, ఏపీ డెవలప్మెంట్ కోసం ఇస్తానికి డబ్బులు లేవు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాదాపుగా 300 కోట్లతో 400 కోట్లతో మహారాజా ఛత్రపతి శివాజీ విగ్రహం పెడుతున్నారు, దాంతోపాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడుతున్నారని చెప్పి మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. అప్పుడు ఇవన్నీ వీళ్ళు మర్చిపోయారా? ఇప్పుడు మీరు గతం మర్చిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు మీరు గతం మర్చిపోవచ్చు, కానీ ప్రజలకు గుర్తుంటుంది. ఇవన్నీ కూడా బయటికి తీసి అడుగుతున్నారు. దాంతోపాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలతో పాటుగా మీరు తెలుసుకోవాల్సిన మరో కీలక అంశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతానికి కూడా అప్పట్లో బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ జనాల దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేశారు. ఫండ్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టారు, అంతేగాని పూర్తిగా గవర్నమెంట్ సొమ్ముతో పెట్టలేదు. దాంతోపాటుగా ఇదే టీడీపీకి వాళ్ళందరూ కూడా గతంలో ఏపీలో అంతేకాకుండా తెలంగాణలో మన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టినప్పుడు వీళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంత డబ్బులు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహం అవసరమా, అంబేద్కర్ విగ్రహం అంత పెద్ద అవసరమా అని చెప్పి మాట్లాడిన వీళ్ళు ఈరోజు మరి 1700 కోట్లు పెట్టి ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?